శ్రీ గురుభ్యో నమః. అహం కమలానందనాథ. గతంలో మనం మంత్రగ్రహణ చేయాలంటే గురువు లక్షణం ఎలా ఉండాలి, శిష్యుడి లక్షణం ఎలా ఉండాలనే విషయాల గురించి మాట్లాడుకున్నాం. మంత్రగ్రహణ చేసే సమయంలో శిష్యుడి ప్రవర్తన ఎలా ఉండాలి, ఎటువంటి మంత్రములు ఉపదేశించాలి అనే విషయాల గురించి ఈరోజు మీకు తెలియజేస్తాను. మంత్రశాస్త్రంలో చాలా ప్రామాణికమైనటువంటి గ్రంథరాజమైనటువంటి రహస్యోపనిషత్తులో అంగవిహీనమైనటువంటి మంత్రాలు కానీ, కృత్రిమంగా తను తయారు చేసినటువంటి మంత్రాలు కానీ ఉపదేశించరాదని చెప్పేసి స్పష్టంగా ఉంది. అందులోనే అంగన్యాస కరన్యాసాలు, ధ్యాన శ్లోకం, ఋషి ఛందస్సు లేనటువంటి మంత్రాలు అంటే దేనికి సంబంధించినవి అంటే శ్రీక్రమానికి సంబంధించిన మంత్రాలు. మరి శాబరి మంత్రానికి అంగన్యాస కరన్యాసాలు, ఋషి ఛందస్సు ఉండవు కదండి. నేను గతంలో శాబరి మంత్రం చెప్పుకున్నాను, అప్పుడు నాకు ఇవేం చెప్పలేదు. అటువంటి ఉపదేశం చెయ్యకూడదా గురువు గారు అనే ప్రశ్న మీకు రావచ్చు. ఇది శాబరి మంత్రాలకు వర్తించదు. ఆమ్నాయంలో చెప్పబడినటువంటి ప్రధాన మూల విద్యారాజాలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చి చెప్పడం కానీ, లేదా ఋషి ఛందస్సు లేకుండా ఉపదేశించడం కానీ చెయ్యరాదని చెప్తాడు. సామూహికంగా అనేక మందిని కూర్చోబెట్టి మంత్రోపదేశం అందరికీ ఏకకాలంలో చేయకూడదు. ఋషి ఛందస్సు న్యాసాలు ఇటువంటి వాటిని సామూహికంగా అనేక మందిని కూర్చోబెట్టి సభలో చెప్పినా పర్వాలేదు, కానీ మూలమంత్రాన్ని మాత్రం ఖచ్చితంగా గురు శిష్యులు ఉభయులు మాత్రమే, అంటే శిష్యుని పక్కన పెట్టుకుని మాత్రమే, ఒకే ఒక శిష్యుని పెట్టుకుని మాత్రమే మూలమంత్రాన్ని ఉపదేశం చేయాలి. ఒకవేళ కులధర్మంలో ఆ గురువుగారి దగ్గర చదువుకున్నటువంటి జ్యేష్ఠులు గురువుగారిని ఆశ్రయించి పక్కన కూర్చుని ఉండగా కొత్తగా వచ్చినటువంటి విద్యార్థి మహాగణపతి మూలమంత్రం చెప్పుకోవాలనుకుంటే ఈ మహాగణపతి మూలం ఆ పక్కన ఉన్నటువంటి సహచర విద్యార్థులు కావచ్చు, జ్యేష్ఠులు కావచ్చు, వారికి గతంలోనే పూర్తయింది కాబట్టి వారు ఎదురుగానైనా ఉపదేశం చేయవచ్చు. ఎందుకంటే దాని విధులు వారికి తెలుసు కాబట్టి. ఇక సభలో అనేక మందిని కూర్చోబెట్టి మూలమంత్రాలు మనం మైక్లో చెప్పడం, అనేక మందికి వినిపించేలాగా ఏకకాలంలో మంత్రోపదేశం చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఈ వివరమంతా కూడా రహస్యోపనిషత్తులో సంపూర్ణంగా ఉంటుంది. అంగహీనమైనటువంటి మంత్రాలు అంటే అసంపూర్ణంగా ఉన్నటువంటి ఋషి ఛందస్సు న్యాసాలు ఇవి సంపూర్ణంగా లేకుండా మంత్రోపదేశం చేయడం అనేది సరైనటువంటి ఉపదేశ విధి కాదు. శంకర భాష్యంలో కూడా దేవతాది పర్వంలో ఈ విషయాల గురించి సంపూర్ణమైన ప్రస్తావన ఉంది. మనకి సమగ్రంగా తెలియనటువంటి వివరం ఇంకొకరికి ఉపదేశం చేయడం కానీ, పూర్ణ దీక్ష పొందనటువంటి వాడు తాను గతంలో చేయనటువంటి మంత్రాన్ని ఇతరులకు ఉపదేశించడం కానీ చేస్తే జీవితానికి చివరి రోజులకు వచ్చేటప్పటికి అధోగతి పట్టిపోతాడు. అంటే వాడు అప్పటిదాకా సంపాదించినటువంటి కీర్తి, ప్రతిష్టలు, ధనం ఇవన్నీ కూడా కనుమరుగైపోతాయి అన్నమాట. అంటే ఒక భిక్షగాడిలా తయారవుతాడు. ఎవరైతే పూర్ణ దీక్షితుడు కాకుండా తాను గతంలో చెయ్యనటువంటి మంత్రాన్ని స్థాయి యోగం చేత కలుగుతుంది గురుత్వం అనేది. ఒకవేళ అలా గురువుగా ప్రపంచానికి పరిచయమై తనని ఆశ్రయించినటువంటి వారికి తాను గతంలో చేయనటువంటి మంత్రాన్ని ఉపదేశం చేసిన, లేదా ఋషి ఛందస్సు ధ్యాన శ్లోకం న్యాసాల పట్ల సమగ్రమైన అవగాహన లేకుండా ఉపదేశం చేసినా కూడా తను అధోగతికి వెళ్ళిపోతాడు. గ్రహించిన శిష్యుడి దగ్గర కూడా ఆ మంత్రం ఏమాత్రము శోభించదు. అందుచేతనే మనం గురువుని ఎంచుకునేటప్పుడు ఆ గురువు సర్వసమర్థుడా కాదా అనేది తెలుసుకుని ఆ గురువు దగ్గర మంత్రదీక్షను గ్రహించాలి. శంకర భాష్యంలో ఆచార పటలంలో గురు శిష్యుల యొక్క కర్తవ్యాల గురించి చాలా చక్కగా అభివర్ణించారు. ఉపదేశం చేసేటప్పుడు గురువు లక్షణం ఎలా ఉండాలి, శిష్యుడి ప్రవర్తన ఎలా ఉండాలి అనే అంశాలన్నీ కూడా అందులో విపులీకరించి చెప్పడం జరిగింది. అది మనం తెలుసుకుంటే మనం మంత్రగ్రహణ ఎలా చేసాం, ఎందుకు ఇవి సరిగా పని చేయట్లేదు, మంత్రాలు వాటి యొక్క స్వభావాలు, తత్వాలు ఎందుకు సంపూర్ణంగా ప్రకటించలేకపోతున్నాయి మన వద్ద అనే విషయం అంతా కూడా అర్థమవుతుంది. మంత్రగ్రహణ చేసే సమయంలో శిష్యుడు చాలా శుచి కలిగినటువంటి వస్త్రాలు ధరించాలి.
ప్రయాణం చేసినటువంటి వస్త్రాలు, అంటే ఏ బట్టలతో అయితే ప్రయాణం చేస్తాడో ఆ బట్టలు ధరించి మంత్రం గ్రహించడానికి ఉపక్రమించకూడదు. అవకాశం ఉంటే కనుక శుచికి మారు పేరైనటువంటి పట్టు వస్త్రం, తెల్లని పట్టు వస్త్రం ధరించి గురువు దగ్గర కూర్చుని మంత్రగ్రహణ చేయడానికి పూర్వం ఆచమనం చేసి గురువు గారికి అష్టాంగ నమస్కారం చేయాలి. ఇది శిష్యుడి యొక్క కనీస విధి. ఒక విద్యార్థి గురువు దగ్గరకు వచ్చి మంత్రం గ్రహించడానికి పూర్వం గురువుగారు శిష్యుడు కాకేసి నాకు అష్టాంగ నమస్కారం చెయ్యని చెప్పకూడదు. ఆ శిష్యుడే తెలుసుకోవాలన్నమాట. మనకి ఈ శాస్త్రాన్ని పరిచయం చేస్తూ భగవత్ కృపకు మనం పాత్రులు అవ్వడానికి మనకి ఆ అవకాశాన్ని ఇస్తున్నటువంటి గురుదేవుడు ప్రత్యక్ష దైవస్వరూపంగా మనం భావిస్తూ వారికి అష్టాంగ నమస్కారం చేయాలి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగ ఉచ్యతే. 8 అంగాలు కూడా నేలకు తగిలించి గురువులకు నమస్కారం చేసిన తర్వాత మరలా ఆచమనం చేసి దేశకాల సంకీర్తన చేసి మంత్రగ్రహణకు శిష్యుడు ఉపక్రమించాలి. మంత్రగ్రహణ చేసేటప్పుడు సాధకుడు 3 విషయాలను అభేదంగా గమనించాలి. 1 గురువు, 2 మంత్రం, 3 మంత్రాధిష్టాన దేవత. ఈ 3టిని కూడా అభేదంగా చూడాలి. గురువును వేరుగా, మంత్రాన్ని వేరుగా, మంత్ర అధిష్టాన దేవతను వేరుగా చూడకూడదు. మంత్రోపదేశం చేసే సమయంలో గురువు ఆ మూల మంత్రానికి సంబంధించిన అధిష్టాన దేవతను హృదయమందు జ్వాలా స్వరూపంగా భావిస్తూ ఆ జ్వాల శిష్యుడి యొక్క హృదయస్థానంలో ఉన్నటువంటి దీపాన్ని వెలిగించడానికి గాను ఈ జ్వాలను ప్రవేశపెట్టినట్టుగా భావించి ఆ జ్యోతిని వెలిగింపచేసి దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఆ జ్యోతి ఏదైతే ఉందో అదే దేవతా స్వరూపం అని చెప్పి ఆ జ్యోతి స్వరూపంగానే హృదయస్థానంలోనే దేవతను భావిస్తూ పూజించమని శిష్యుడికి తెలియచేయాలి. ఇలా చేసేటువంటి మంత్రగ్రహణ బ్రతికినంతకాలం కూడా సమస్తమైనటువంటి ధార్మికమైనటువంటి భోగాలను ఆపాదించి శరీరాంతంలో కూడా మంత్రాన్ని చక్కగా సాధన చేసిన కారణం చేత గ్రహణలగాగుతూ నిర్వర్తన సమర్పణ వరకు కూడా శ్రద్ధగా ఆచరించిన కారణం చేత గ్రహించినటువంటి శిష్యుడు కూడా మరణానంతరం ఉత్తమ లోకాలకు చేరతాడు. మంత్రగ్రహణ సమయంలో శిష్యుడు మౌనాన్ని వహించాల్సి ఉంటుంది. కేవలం గురు శబ్దం, గురువు దగ్గర నుంచి తనకు తెలుస్తున్నటువంటి విషయ సంగ్రహణ మినహాయించి ఇతరమైనటువంటి మాటలు ఏమీ మాట్లాడకుండగా మంత్రానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రం తన మనస్సులో స్ఫురిస్తూ ఒకవేళ సందేహం కలిగితే ఆ రకమైనటువంటి అంశాల గురించి మాత్రమే గురువు దగ్గర ప్రస్తావించాలి. మంత్రానికి సంబంధించిన ఏ సందేహం ఉన్నా మంత్రగ్రహణానికి పూర్వమే వాటినన్నిటినీ కూడా నివృత్తి చేసుకుని మంత్రగ్రహణ చెయ్యాలని అనేక శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. గ్రహించిన తర్వాత ఆ మంత్రాన్ని ఉద్ధరించే క్రమంలో ఒకవేళ తన నియమాలకు తన జీవనశైలికి భిన్నంగా ఆ నియమాలు ఉంటే కనుక వాటిని సక్రమంగా ఆచరించకపోతే కనుక మంత్రత్యాగ దోషం వస్తుంది. మంత్రత్యాగం అంటే మంత్రం జపం చేయకపోవడం మాత్రమే కాదు, గ్రహించిన మంత్రాన్ని సక్రమంగా నిర్వర్తించలేకపోవడం కూడా మంత్రత్యాగ దోషంలోకి వర్తిస్తారు. అందుచేతను మంత్రగ్రహణా పూర్వమే మంత్ర లక్షణాలు, దీక్షా నియమాలు, పోషణ ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాతే మంత్రాన్ని గురువు దగ్గర నుంచి గ్రహించాలి. మంత్రగ్రహణ చేసే సమయంలో గురువు గారికి దక్షిణ తాంబూలాదులు, వస్త్రములు సమర్పించి ఆ దేవతకు ఉపచారాలు చేస్తున్నట్టుగానే భావించి గురువుకు ఉపచారాలు చేసి నమస్కరించిన తర్వాత మంత్రగ్రహణానికి శిష్యుడు ఉపక్రమించాలి. అష్టాంగములతో గురువుకు నమస్కారం చేసేటువంటి విధానం చాలా ప్రాశస్త్యమైంది. మంత్రగ్రహణానికి పూర్వం అష్టాంగయుక్తంగా సాష్టాంగ నమస్కారం గురువుకి ఆచరించాలి. అలా 3 మార్లు చేయడం శాస్త్ర ప్రమాణంగా చెప్పబడింది. నా దగ్గరికి ఎవరైనా విద్యార్థి వస్తే మంత్రం గ్రహించడానికి ముందు
ముందుగా మంత్రం గ్రహించాలంటే నాకు 3 సార్లు సాష్టాంగ నమస్కారం చెయ్యని నేను చెప్పకూడదు. ఆ విషయం అతను తెలుసుకోవాలి. భక్తిపూర్వకంగా ప్రదర్శించేదే ఆ క్రియ తప్ప మనం చెబితే వాళ్ళు గ్రహించి అక్కడ అష్టాంగ నమస్కారం చేస్తే ఆ రకమైనటువంటి స్థితిని కల్పించినటువంటి దోషం చెప్పిన వారికి వస్తుంది. గురువు ఆ విషయాలను చెప్పకూడదు. తర్వాత న్యాస గ్రహణ ఏదైతే ఉందో దాని కొరకు ఉపక్రమించి ఆచమనం దేశకాల సంకీర్తన చేసిన తరువాత ఏ కులధర్మంలో మంత్రగ్రహణ చేస్తున్నారో దానిని వెలువరించేటువంటి నియమం కూడా ఉంది. ఫలానా కులధర్మానికి సంబంధించి నేను మంత్రగ్రహణ చేస్తున్నాను అని సంకల్పంలో శిష్యుడు చెబుతాడనమాట. అంటే ఆ విషయాలన్నీ ముందుగానే గురువుగారు చెప్తారు. మంత్రగ్రహణ ఎప్పుడూ కూడా గురువు, ఇందాక చెప్పాను, తన హృదయస్థానంలో ఉన్నటువంటి జ్వాల చేత, మంత్ర అధిష్టాన దేవతగా భావించినటువంటి ఆ జ్వాల చేత శిష్యుడు యొక్క హృదయస్థానంలో అదే తత్వానికి సంబంధించినటువంటి జ్యోతి ప్రజ్వలన చేసినట్టుగా భావించి గురువు మంత్రోపదేశం చేయాలని. ఇక బాహ్యమైనటువంటి క్రియల్లో శిష్యుడికి కుడి చెవిలోకి శబ్దం వినిపించేలాగా 3 సార్లు మూలమంత్రాన్ని ఉపదేశించాలి. ఆ సందర్భంలో చేతిలోకి శిష్యుడు శుద్ధోదకాన్ని గ్రహించి గురువుగారు చెప్పేటువంటి మూలమంత్రాన్ని స్పష్టంగా మరలా ఉచ్చరిస్తూ మూలమంత్రం పూర్తయిన తర్వాత ఆ శుద్ధోదకాన్ని గ్రహించాలి. అలా 3 సార్లు గ్రహించిన తరువాత మంత్రోపదేశ క్రియ పూర్తయిన తరువాత గురు సమక్షంలో హితోధికమైనటువంటి జపాన్ని ఆచరించాలి. మనం మంత్రం చెప్పుకొని అక్కడితో పని అయిపోయిందని లేచి వెళ్ళిపోకూడదు. ఏదైతే మంత్రాన్ని గ్రహిస్తామో ఆ మంత్రాన్ని కనీసమైనటువంటి జపం గురు సమక్షంలో ఆచరించాలి. బృహత్ విద్యారాజాలు శిష్యుడికి ప్రసాదించేటప్పుడు గురువు కూడా ఆచమన విధి సంకల్పం ఆచరించాలి. ఈ నియమాలు ఉదయ భాగంలో, ఒకవేళ ఆ రోజున తన దగ్గరికి శిష్యుడు వస్తాడు అని ముందుగానే గ్రహించి ఉంటే గురువు సంధ్యావందన సమయంలోనే ఈరోజు నేను మంత్రోపదేశం చెయ్యబోతున్నాను అనేటువంటి సంకల్పాన్ని అక్కడ ఉచ్చరిస్తాడు. తరువాత ఏదేని ఒక ప్రదేశానికి చేరి, అంటే ఒక ఆలయం కావచ్చు, క్షేత్రం కావచ్చు, అక్కడ శిష్యుడు మంత్రాన్ని గ్రహించడానికి ఉపక్రమిస్తే గనక గురువు మరలా ప్రత్యేకంగా సంకల్పం చేయనవసరం లేదు. శిష్యుడి చేత సంకల్పం చేయిస్తే చాలు. అలాగా అనుకోకుండా ఏదేని ఒక శిష్యుడు వచ్చి ఆ కాలంలోనే మంత్రగ్రహణ చేస్తాను అంటే కనుక ఖచ్చితంగా గురువు కూడా సంకల్పం చేసి నేను ఈ నిమిత్తమై ఈ మంత్రాన్ని ఉపదేశం చేయబోతున్నాను అని ఉదాహరించిన తర్వాత మంత్రోపదేశం చేయవలసి ఉంటుంది. కొన్ని మంత్రాలు శిష్యులకి అరవణం కాకపోయినప్పటికీ కూడా ప్రసాదించాలనేటువంటి దృఢచిత్తంతో గురువు ఉంటే కనుక తన హృదయస్థానంలో చెయ్యను ఉంచుకుని గురువు కనీసంగా 10 వారం 10 సార్లు ఆ మూలమంత్రాన్ని స్మరణ చేసి ఆ చేతిని శిష్యుడి యొక్క శిరోభాగాన ఉంచి మూలమంత్రాన్ని తన కుడి చెవి నుంచి శిష్యుడు గ్రహించాలని చెప్పేసి ఆజ్ఞాపిస్తూ ఆ శబ్దాలన్నీ కూడా కుడి చెవి నుండి ప్రసరించాలి. అలా గ్రహించాలి అని ఆజ్ఞాపించి మంత్రోపదేశం చేయవచ్చు. గురువు తన హృదయస్థానంలో ఉన్నటువంటి దేవతామూర్తిని ప్రాణశక్తి రూపంగా శిష్యుడి యొక్క హృదయస్థానానికి ప్రవేశింపచేయాలి. మంత్రోపదేశ విధుల్లో ఇవన్నీ కూడా నిగూఢమైనటువంటి అంశాలు. ఈ అంశాలు తెలియక సర్వసాధారణంగా గ్రహించినటువంటి మంత్రాలు సాధారణమైనటువంటి ఫలితాన్ని మాత్రమే కలగజేస్తాయి. ఏవైతే ప్రామాణికంగా చెప్పబడినటువంటి విధుల ప్రకారం గ్రహించినటువంటి మూలమంత్రాలు ఉంటాయో, గురువు దగ్గర ఎంత స్థాయిలో అవి శోభిల్లాయో గ్రహించినటువంటి శిష్యుడి దగ్గర కూడా అంతే స్థాయిలో శోభను కలగచేస్తాయి. స్త్రీలకు కానీ యజ్ఞోపవేతం లేనటువంటి వారికి కానీ మంత్రోపదేశం చెయ్యాల్సిన సందర్భం వచ్చినప్పుడు అందులో మంత్రం ప్రణవంతో కానీ తీవ్రమైనటువంటి బీజాలతో కానీ కూడుకుని ఉంటే కనుక ఆ సందర్భంలో గురువు ఏంకారం కానీ హ్రీంకారాన్ని కానీ 12 మారులు స్మరణ చేసిన తర్వాత మూలమంత్రాన్ని ఉపదేశం చేయవచ్చు. ఈ వివరాలన్నీ కూడా మంత్రదీపిక అనేటువంటి గ్రంథరాజంలో ఉపదేశ దీక్షా విధిలో ఉన్నాయి.
ఈ రకంగా మనం మంత్రాన్ని గ్రహించినట్లయితే ఆ మంత్రం ఎప్పుడూ కూడా మనల్ని రక్షిస్తూ నలుగురికి మేలు జరిగేటువంటి స్థితిని కలగజేస్తాయి. మంత్రం అనే పదంలో మకారము లేదా మన్ అనే శబ్దాన్ని తీసుకుంటే అది హృదయాన్ని సూచిస్తుంది. ఇక త్రహ లేదా త్రా అనేటువంటి శబ్దం రక్షించేటువంటిది అని అర్థం. మంత్రము అంటే మనస్సుని రక్షించేది, స్థిరముగా ఉంచేది, సూక్ష్మీకరించేది అనేటువంటి అర్థాలు వస్తాయి. అస్త్రాయ పటు అంటారు. అస్త్ర అంటే అసు అనే శబ్దం ప్రాణానికి సంబంధించింది. త్రా అనే శబ్దం రక్షించేది, ప్రాణాన్ని రక్షించేదాన్ని అస్త్రము అంటారు. ఇలాంటి అర్థాలన్నీ కూడా లోతుగా తెలుసుకుని శాస్త్ర విధుల ప్రకారం మంత్రగ్రహణ చేసి మంత్రాన్ని తీవ్రమైనటువంటి సాధనా క్రమంలో ఎలాగైతే సూచించారో ఆ క్రమంగానే ఆచరించి ఉన్నతమైన ఫలితాలు పొందుదురుగాక. సర్వే జనా సుఖినో భవంతు. సింహి అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ.